గీలన్ బారే సిండ్రోమ్ ఇదే ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న వ్యాధి, అందరినీ టెన్షన్ పెడుతున్న వ్యాధి. మొదట మహారాష్ట్రలో ఉందన్నారు, ఇప్పుడు తీరా చూస్తే ఏపీలో కూడా వ్యాపిస్తోంది. ఏపీలో కొంతమంది చికిత్స పొందుతున్నారు. ఓ మహిళ కూడా దీనికి కారణంగా చనిపోయింది. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి దీని వైపు మళ్ళింది. దీని లక్షణాలు చూస్తే చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. సాధారణ ఆరోగ్య సమస్యల్లో ఉండే లక్షణాలు కూడా ఇందులో కనిపిస్తున్నాయి. ఎవరికైనా నీరసంగా ఉంటే కాళ్ళు పీకుతాయి, అది చాలా సాధారణం. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా కాళ్ళు తిమ్మిర్లు పడుతుంటాయి. కానీ ఈ రోగ లక్షణాలు కూడా ఇట్లాంటివే ఉన్నాయి. దీంతో ఏది గీలన్ బారే సిండ్రోమ్, ఏది కాదు అని గుర్తించడం చాలా టెన్షన్గా ఉంది, కన్ఫ్యూజన్ ఉంది. పైగా నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం అవుతుందేమో అనే టెన్షన్. టెన్షన్. చికిత్స చేయించాలంటే అందుబాటులో లేదు. ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్లు మామూలు జనం కొనే పరిస్థితి లేదు. ఒక్కోటి 25,000 నుంచి 30,000 ఉన్నాయి. ఇట్లాంటి ఇంజెక్షన్లు రోజుకి 4-5 ఇవ్వాలి. అట్లా 2-3 రోజుల పాటు ఇస్తే కానీ రోగి బతికే పరిస్థితి ఉండదు. దీంతో ఈ రోగం వస్తే ఎట్లా, అసలు ఇదా కాదా, మనకున్న ఆరోగ్య సమస్య ఏంటి అనే టెన్షన్ చాలామందిలో ఉంది. పైగా అసలు ఇది ఎవరికి వస్తుంది, ఒకరి నుంచి మరొకరికి వస్తుందా, దీన్ని ఎట్లా గుర్తించాలి, ఇట్లాంటి ప్రశ్నలన్నీ జనాల్లో ఉన్నాయి. మొదటగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇది అంటువ్యాధి కాదు. అంటే ఈ గీలన్ బారే సిండ్రోమ్ ఒకళ్ళ నుంచి మరొకరికి రాదు. కానీ ఓ పక్క రోగుల సంఖ్య పెరగటం, మరణాలు కూడా నమోదు కావడంతో ఇది అందరిలో టెన్షన్ పెంచుతోంది. నిజానికి ఈ సిండ్రోమ్ కొత్తది కాదు, చాలా ఏళ్ల నుంచి ఉన్నదే. ఒకప్పుడు ఇది లక్షల్లో ఒకళ్ళకు వస్తే ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగింది. పైగా వెంటిలేటర్ వరకు వెళ్ళే పరిస్థితి రావడం, ప్రాణాంతకంగా కూడా మారటం, ట్రీట్మెంట్ కాస్ట్లీ అవ్వడం, ఇదే ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. గీలన్ బారే సిండ్రోమ్ అంటువ్యాధి కాదు, అంతవరకు క్లియర్. కానీ జాగ్రత్తగా లేకుంటే, కేర్ తీసుకోకపోతే ప్రాణాలు తీస్తుంది అనేది కూడా నిజం. అసలు ఏమిటి జీబీఎస్ అంటే, మనం వైరల్, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు గురైనప్పుడు మనలోని రోగనిరోధక శక్తి యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి వాటిపై ఫైట్ చేస్తాయి, మనల్ని ఆరోగ్యవంతులుగా మారుస్తాయి. కానీ ఇవే యాంటీబాడీలు కొందరిలో వారి సొంత కణజాలాలనే శత్రువుగా భావించి దాడి చేసినప్పుడు ప్రాణాంతకంగా మారుతుంది. అదే గీలన్ బారే సిండ్రోమ్. అంటే ఇదొక ఆటో ఇమ్యూన్ వ్యాధి. మన శరీరంలో మనకు మేలు చేస్తూ వైరస్లు, బ్యాక్టీరియాలపై ఫైట్ చేయాల్సిన యాంటీబాడీలు మన శరీరంపైనే ఫైట్ చేయడం గీలన్ బారే సిండ్రోమ్ లక్షణం. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే ప్రమాదం అనేది స్పష్టమవుతోంది. మామూలుగా ఇది వచ్చిన వాళ్ళందరికీ ప్రాణాల సమస్య ఏమీ రాదు, చాలా మామూలుగా తగ్గిపోతుంది, పెద్ద చికిత్స అవసరం లేకుండానే. కానీ తీవ్రతను బట్టి చికిత్స ఖచ్చితంగా అందించాలి. పట్టించుకోకపోతే ప్రాణాంతకం అనేది ఇప్పుడు తేలుతున్న విషయం. ఈ సిండ్రోమ్ వస్తే పక్షవాతం వచ్చినట్టుగా అవుతుంది. అంటే వ్యాధి తీవ్రమైతే కండరాలు చచ్చుబడతాయి, కాళ్ళు చేతుల్లో బలహీనత కనిపిస్తుంది. దీన్ని నర్వ్ కండక్షన్, ఎలక్ట్రోమయోగ్రఫీ, సిఎన్ఎఫ్, ఎంఆర్ఐ వంటి పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు. ఒకప్పుడు ఇది పెద్దవాళ్లలో మాత్రమే కనిపించే అరుదైన రోగం అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు పిల్లల్లో కూడా వస్తోంది, శిశువులకు సైతం సోకుతోంది అంటున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలో ఈ జీబీఎస్ వైరస్ ఓ చిన్నారికి వచ్చింది. ఓ చిన్నారికి ఇట్లాంటి లక్షణాలు కనిపించడంతో పేరెంట్స్ విజయవాడకు తీసుకెళ్లారు. అక్కడ చేసిన టెస్టుల్లో ఇది జీబీఎస్ అని నిర్ధారించారు. అంటే ఆటో ఇమ్యూన్ న్యూరోలాజికల్ డిజార్డర్ అయిన గీలన్ బారే సిండ్రోమ్ రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారికి ఎక్కువగా సోకుతుంది. అట్లాంటి వాళ్ళకి సోకే అవకాశం ఉంది. ఈ వ్యాధితో బాధపడే వాళ్ళు పక్షవాతానికి గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా దీని లక్షణాల్లో కనిపించేది కండరాల బలహీనత. సాధారణంగా ఇది కాళ్లలో ప్రారంభమై మిగతా శరీర భాగానికి చేరుతుంది. తరచుగా కాలి వేళ్లలో తిమ్మిరి, జలధరింపు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కండరాల బలహీనత కారణంగా చివరికి నడవటం కూడా కష్టమవుతుంది, నమలడం కష్టమవుతుంది, మాట్లాడటం, మింగటం కూడా ఇబ్బంది అవుతుంది. సో ఇది ఎట్లా వస్తుందంటే, ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వంటివి వచ్చి తగ్గిపోయిన తర్వాత 3 నుంచి 6 నెలల లోపు ఈ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది. 99% మందిలో ఇది దానంతటా అదే తగ్గిపోతుంది, ఎట్లాంటి చికిత్స అవసరం లేకుండా. చాలా కొద్ది మందికే ఇది ప్రాణాంతకం అవుతుంది. ఏపీలో ఇప్పుడు ఇది చాలామందిని భయపెడుతోంది. ఎందుకంటే గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడంతో ఏది జీబీఎస్, ఏది కాదు అనే అయోమయం వాళ్లలో కనిపిస్తోంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఈ నెల 11న ఏకంగా 7 కేసులు వచ్చాయి. వాళ్లలో 2 వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. అదే వ్యాధితో కాకినాడలో ఈ మధ్య ఇంకో 2 ఆసుపత్రుల్లో చేరారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 17 మంది ఈ వ్యాధితో చికిత్స పొందుతున్నారు. జీబీఎస్ చికిత్సకు ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్లు వాడతారు. వీటిని రోజుకి 4-5 ఇవ్వాలి. వీటి ఖరీదు వచ్చేసి దాదాపు ఒక్కొక్కటి 30,000 వరకు ఉంది.
అంటే ఒక్కో రోగికి రోజుకు ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఎందుకంటే రోజుకి 4, 5 ఇంజెక్షన్లు ఇవ్వాలి. మరి జీబీఎస్ సోకిన వారికి ఏపీలో జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో 700 ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని చెప్తోంది. గోడౌన్లలో ఇంకొక 429 ఇంజెక్షన్లు ఉన్నాయని చెప్తోంది. భయపడాల్సిన అవసరం లేదు అని భరోసా ఇస్తోంది. ఇది అంటువ్యాధి కాదు, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వం చెప్తోంది.